హలో ఫ్రెండ్స్, చిన్నటి ముచ్చట్లకు వెళ్ళిపోదామా? ఇప్పుడైతే మనకు ఈ సెల్ ఫోన్లు మాట్లాడుకోవడానికి ఇవన్నీ ఉండేది కదా. అప్పుడైతే ఫ్రెండ్స్ మాట్లాడాలన్నా, చుట్టాలు మాట్లాడాలన్నా, ఎవ్వరు మాట్లాడాలన్నా ఇలాంటివి ఏవి ఉండేది కాదు. ఉత్తరాలు వచ్చేది, ఉత్తరం మాత్రమే. ఈ ఉత్తరము అనేది ఇప్పుడు లేవనుకోండి. మాకైతే మా అమ్మమ్మ వాళ్ళందరూ మహారాష్ట్రలో ఉండేవాళ్ళు. ఆ మహారాష్ట్ర నుంచి ఉత్తరం వచ్చిందంటే ఎంత ఆనందమో, అసలు చెప్పలేని ఆనందం. ఇప్పుడైతే ఫోన్ మాట్లాడాలన్నా బద్ధకము. ఎవరైనా ఫోన్ చేస్తున్నారంటే ఎత్తాలన్నా కూడా ఏమోలే ఈడ ఆలోచించేవాళ్ళం. కానీ అప్పుడైతే ఎప్పుడు ఉత్తరం వస్తుందా, ఎప్పుడు మాట్లాడాలన్నా, వాళ్ళు ఎలా ఉన్నారు అని ప్రతి ఒక్కరికి కుతూహలంగా ఉండేది. ఇప్పుడైతే అలా ఏమీ లేదు. మా చిన్ననాటినప్పుడైతే మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఎదురు చూసేవాళ్ళు, ఎందుకు ఉత్తరం రాస్తలేరా మా అన్న వాళ్ళు అని. మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్.